భూమి అంతర్భాగంలో 700 కిలోమీటర్ల లోతున అతిపెద్ద సముద్రం ఉందని శాస్త్రజ్ఞులు నిర్ధారించిన కొన్ని రోజుల్లోనే భూమి లోపల ఏదో జరుగుతుందన్న వార్త కలకలం సృష్టిస్తుంది. మీరు గమనిస్తే కాలిఫోర్నియా నుంచి కాశ్మీర్ వరకు ఓ 12 గంటల్లో అనేక ప్రదేశాల్లో భూకంపాలు సంభవించడం ఆ అనుమానాలను బలపరుస్తుంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో భూకంప ప్రకంపనలు ఒకదాని తర్వాత ఒకటి సంభవించాయి. నిత్యం భూ ప్రకంపనలతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. గత శుక్రవారంలో భారత్లో పలుచోట్ల భూకంపం సంభవించింది. భారత్లో పలుచోట్ల భూకంపం సంభవించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం ఏప్రిల్ 5న జమ్మూ కాశ్మీర్లోని కిశ్త్వార్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.2గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం తెలిపింది. రాత్రి 11 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు సమాచారం. అర్ధరాత్రి సంభవించిన భూకంపంతో కిశ్త్వార్లో కలకలం రేగింది. రాత్రికి రాత్రే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. దీంతో పాటు రాజస్థాన్ లో కూడా భూకంపం. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సంభవించింది. ఇక్కడ పాలీలో మధ్యాహ్నం 1:29 ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 3.7గా రిక్టర్ స్కేల్ పై నమోదైంది. అర్ధరాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు నిద్రపోవడానికి భయపడ్డారు. భయంతో ఇళ్ల బయటే పడుకున్నారు. అయితే ఇక్కడ కూడా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. అంతేకాదు గురువారం రాత్రి హిమాచల్లో కూడా భూకంపం సంభవించింది. ఇలా వరుస భూకంపాలు సంభవించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఇదిలా ఉంచితే అటు న్యూయార్క్, న్యూజెర్సీలోనూ భూకంపం ప్రకంపనలు కలవరం కలిగించాయి. న్యూయార్క్, ఉత్తర న్యూజెర్సీ చుట్టూ భూకంప ప్రకంపనలు సంభవించాయి. సమాచారం ప్రకారం న్యూజెర్సీలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4 అని తేలింది. ఇక్కడ పలు ప్రాంతాల్లో భూకంపం కారణంగా భూమి కంపించింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. అయితే ప్రజల్లో మాత్రం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అటు ఉత్తర కాలిఫోర్నియాలో కూడా భూకంపం సంభవించింది. ఇక్కడ 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. విశేషం ఏమిటంటే ఈ భూకంపం 1-2 సార్లు కాదు, వేరువేరు సమయాల్లో 7 సార్లు సంభవించాయి. ఒకదాని తర్వాత ఒకటిగా భూకంపాలు వస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే ఇక్కడ కూడా ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. శుక్రవారం కూడా మయన్మార్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. కొద్ది రోజుల క్రితం తైవాన్లోనూ భారీ భూకంపం వచ్చింది. భారీ ఆస్తి నష్టం జరిగింది. కుప్పకూలిన శిథిలాల్లో చాలా మంది చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గత 25 ఏళ్లలో తైవాన్లో ఇంత ప్రమాదకరమైన భూకంపం సంభవించిందని రికార్డులు చెబుతున్నాయి. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చాలా మంది సమాధి అయ్యే అవకాశం ఉంది. వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూకంపాలను అంచనా వేసేందుకు ఖచ్చితమైన విధానం ఏది ప్రస్తుతం అందుబాటులో లేదు. అయితే కొందరు చెప్పే జోస్యం మాత్రం నిజమవడం జరిగింది. ఆ మధ్య దక్షిణ మధ్య తుర్కియే, జోర్డాన్, సిరియా, లెబనాన్లోని భారీ భూకంపం వచ్చే అవకాశాలున్నాయని 3 రోజుల ముందే ఓ పరిశోధకుడు హెచ్చరించాడు. నెదర్లాండ్ సంస్థ సోలార్ సిస్టమ్ జియోమెట్రీ సర్వేకు చెందిన భూగర్భ శాస్త్ర పరిశోధకుడు ఫ్రాంక్ హూగర్ బీట్స్ ఈ అంచనాలు వేశారు. త్వరలోనే దక్షిణ మధ్య తుర్కియే, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించే అవకాశం ఉందని ఫిబ్రవరి 3నే ఓ ట్వీట్ చేశారు. ఆయన అంచనాల ప్రకారమే ఫిబ్రవరి 6న తెల్లవారుజామున మొదలైన భూకంప ప్రకంపనలు విలయాన్ని సృష్టించాయి. ఈ ప్రమాదం తనను ఎంతో కలిచివేసిందని ఫ్రాంక్ హూగర్ బీట్స్ స్పందించారు. గ్రహ సంబంధిత సంక్లిష్ట రేఖాగణితం ఆధారంగా భూకంపం వచ్చే సమయాన్ని అంచనా వేశానని తెలిపారు. స్థానికంగా ఇప్పటి వరకు సంభవించిన దాంట్లో ఇదే అత్యంత తీవ్రమైందని, మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈయన చెప్పినట్లుగానే గంటల వ్యవధిలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి. అయితే హూగర్ బీట్స్ చెప్పిన మాటలు విని ఉండాలని అంతా అనుకున్నారు. మరోవైపు హూగర్ బీట్స్ ముందస్తుగా చేసిన హెచ్చరికలపై పలు విమర్శలు కూడా వినిపించాయి. గతంలో ఆయన చేసిన ఇలాంటి అంచనాలు తప్పాయని నెటిజన్లు వెల్లడించారు. ప్రస్తుతం ఫ్రాంక్ అంచనాలు నిజం కావడంతో లక్షల సంఖ్యలో నెటిజన్లు ఆయన ట్వీట్లను భయంగా చూస్తున్నారు. అసలు ఎందుకు భూకంపాలు వస్తాయన్న విషయానికొస్తే దానికి గల కారణాలేంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలిసి భూమి లోపల అనేక పొరలు ఉంటాయి. ఒక పొర మందం సుమారు 50 కిలోమీటర్లు ఉన్నట్లయితే ఆ పొరను క్రెస్ట్ లేదా లిథోస్పియర్ అంటారు. దాని కింద పొరను మ్యాంటిల్ అంటారు. దాని మందం 3000 కిలోమీటర్ల లోతుగా ఉంటుంది. ఈ పొరతో పోలిస్తే హిమాలయాలు చాలా చిన్నవి.
భూమిలోని కేంద్రకం అంటే భూమి ఓ గోళాకారపు ఘన పదార్థం అనుకుంటే సరిగ్గా దాని మధ్యలో ఉండే కేంద్రకం అనే ప్రాంతంలో భయంకరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అది 8000 డిగ్రీల సెల్సియస్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిరంతరం ఆ ప్రాంతంలో భూమికి సంబంధించిన శిలల మట్టి కరిగిపోయి మరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే భూపొరల్లో బలహీన ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఈ కరిగిన ద్రవం అంటే లావా మాంటెల్ క్రస్ట్ పొరలను ఛేదించుకుని బయటకు రావడం జరుగుతుంది. దీన్ని అగ్నిపర్వతం బద్దలైందని అంటారు. భూమి లోపల చాలా కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అవి ఒకదానొకటి తగులుకుంటూ కదులుతూ ఉంటాయి. ఈ కదలికల కారణంగానే నష్టం వాటిల్లుతుంది. అధిక ఒత్తిడితో బయటకు వచ్చిన లావా ప్రభావంతో భూమిపై పొరైన క్రస్ట్ 10 నుంచి 12 చెలించే శిలా ఫలకాలుగా ఏర్పడనుంది. అయితే భూమి మొత్తం 13 పొరలతో ఉంటుందని చెప్తుంటారు. లావా ఒత్తిడి ఉష్ణోగ్రతలకు ఈ శిలా ఫలకాలలోని కొన్ని భాగాలు ఒకదానికొకటి నెట్టుకుంటూ ఉంటాయి. వాటినే టెక్టోనిక్ ప్లేట్లు అని అంటారు. టెక్టోనిక్ ప్లేట్లు ఒకదాన్నొకటి తగులుకోవడం లేదా దూరం జరగడం వల్ల భూ ఉపరితలంపై పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. ఇలా టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టడం వల్లనే భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. భూ ఫలకాలు కదలికలతో భూకంపాలు సంభవిస్తుండగా అలాంటి సున్నితమైన ప్రదేశాల్లో ఉండే దేశాల్లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయి. జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, ఈక్వెడార్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో తరచూ ఈ భూకంపాలు సంభవిస్తున్నాయి. 2021లో ఈక్వెడార్లో 23,735 భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపాలు ముప్పు తీవ్ర స్థాయిలో పొంచి ఉన్నప్పటికీ తుర్కియేలో సన్నద్ధత తక్కువే. అందుకే అక్కడ భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. శిలాఫలకంలో ఏర్పడే పగుళ్లు స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి. అయితే భూకంపం సమయంలో పెద్ద శబ్దాలు తప్పనిసరిగా వస్తాయి. సముద్రాల్లో సైతం ఈ భూకంపాలు సంభవిస్తుంటాయి. అయితే అవి భూమి నుంచి ఎంత లోతులో ఏర్పడతాయి అన్న దానిపై వాటి తీవ్రత ఆధారపడి ఉంటుంది. బాగా లోతులో భూకంప కేంద్రం అంటే ప్రమాదం తక్కువగా ఉంటుంది. భూ ఉపరితలానికి దగ్గరలోనే ఉంటే ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరి జోస్యం మాట ఎలా ఉన్నా అయితే వాన రాకడా, ప్రాణం పోకడా లాంటి విషయాలు ఎవరూ చెప్పలేరు. అలాగే అనాదిగా మానవాళిని కలవరపెడుతున్న అగ్నిపర్వతాలు ఎప్పుడు బద్దలవుతాయో, ఎప్పుడు భూకంపం వస్తుందో ఖచ్చితంగా చెప్పడం అసాధ్యం. ఇన్ని టెక్నాలజీలు కనుగొంటున్న ఎర్త్ క్వేక్ విషయంలో పరిశోధనలు సరైన ఫలితాలను ఇవ్వడం లేదు. అందుకే ఆ పరిశోధనల్లో అంతగా పురోగతి కనిపించడం లేదు. వీటి కోసం దేశాల నుంచి అంతగా నిధుల కేటాయింపులు ఉండటం లేదు. అయితే రాబోయే 2026 సంవత్సరంలో భూకంపాలను గుర్తించే దిశగా అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నారు. భూమి పొరల మధ్య జరిగే మార్పులను అవి నిరంతరం కనిపెడతాయని చెప్తున్నారు. రిక్టర్ స్కేలుపై 6 దాటితే భూకంపం ప్రభావం అధికంగా ఉంటుంది. 7 దాటితే అది ప్రమాదకరమైనదిగా చూస్తారు. 8 దాటితే మహాప్రళయమేనని చెబుతున్నారు. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాలను జంతువులు, పక్షులు ముందే ఊహించగలగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తుర్కియేలో వచ్చిన భూకంపానికి సరిగ్గా కొన్ని గంటల ముందు వేలాదిగా పక్షులు గాల్లోకి లేచాయి. కంగారుగా అవి ఆకాశంలో తిరుగుతూ సందడి చేశాయి. మరి పక్షులు భూకంపనాలను ముందే ఎలా పసిగట్టగలుగుతాయి అన్నది ఇంకా తేలాల్సి ఉంది.